మన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు. అదే మన ప్రత్యర్థులు అధికారంలో ఉంటే మంచిని చెవిలో చెప్పు, చెడుని అరిచి చెప్పు. ఇప్పుడు గుంటూరు ఎడిషన్‌లో వచ్చినటువంటి ఒక చెడు అనమాట. ఖాళీగా ఉందా కలిపేసుకుందాం. ఇది కొర్నిపాడు పేదల కాలనీలో ఆక్రమణల పరం. వైకాపా ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు సక్రమంగా వినియోగించకపోవడంతో అవి క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన వేలాది ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు జరగకపోవడం, అవి నగరానికి దూరంగా ఉండటమే దీనికి కారణం. ఈ పేదల కాలనీలు ఆనుకుని ఉన్న భూ యజమానులు ఇళ్ల స్థలాలను కూడా కలిపేసి దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు. కొర్నిపాడు పేదల కాలనీలో సుమారు 3 ఎకరాలకు పైగానే ఆక్రమణకు గురైంది. భూములతో పాటు అక్కడ మౌలిక వసతుల కల్పన పేరుతో నాడు ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేయించింది. ఆ స్థలాల సంరక్షణ ఎవరికీ పట్టడం లేదు. వట్టిచెరుకూరు మండలం కొర్నిపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో 15,022 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 322 ఎకరాలు సేకరించారు. 4 కాలనీలుగా విభజించి గుంటూరు నగరంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వాళ్లలో కొందరు నిర్మాణాలు ప్రారంభించిన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో అవి పూర్తి కాలేదు. ఇంకొంత నేటికి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ఇట్లాంటి ఖాళీ స్థలాన్ని వాటిని ఆనుకున్న పొలాల యజమానులు కలిపేసుకుంటున్నారు. పేదల కాలనీలకు సరిహద్దులు నిర్ణయించి కంచె ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొన్నిపాడులోని 2 కాలనీల పక్కనే ఉన్న సుమారు 3 ఎకరాలకు పైగానే ఆక్రమణకు గురైంది. అధికార యంత్రాంగం వాటి వైపు కన్నెత్తి చూడకపోవడంతో రోజు రోజుకి ఆక్రమణలు విస్తరిస్తున్నాయి. ఇక్కడ పెరిగిన పిచ్చి మొక్కలు యంత్రాలతో తొలగించి మరీ దుక్కి దున్నేసిన విషయం ఈనాడు ఇటు క్షేత్రస్థాయి పరిశీలన వెళ్ళైంది. వాళ్ళు దుక్కిదు అక్కడ ముళ్ళపాదలు అని చెప్పి ఇంత ముందు రాశారు, ఇప్పుడు వాళ్ళు కలిపేసుకుంటున్నారు. ఇక్కడ జగన్ సొంత ఆస్తి ఏమన్నా ఇచ్చాడా? ప్రభుత్వ ఆస్తే కదా, పేదలకే కదా. ఇప్పుడు టిట్కో ఇళ్ళు కూడా ఊరి చివర కాకపోతే మధ్యలో కట్టారే, ఊరి మధ్యలో రాసే వార్తలో సిగ్గుశారం లేకుండా రాస్తున్నారు. ఎప్పుడైనా సరే పేదల ఇళ్ళు ఊరి చివరనే కడతారు, కట్టిన తర్వాత అది ఊళ్ళోకి యాడ్ అవుతుంది. రాజీవ్ గృహకల్పలు, ఇందిరమ్మ ఇళ్ళు ముందు ఊరి చివరనే కట్టారు, ఆ తర్వాత ఈ మధ్యలోకి వచ్చినాయి. ఊరే ఆ తర్వాత ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఎప్పుడైనా సరే కొత్తగా కట్టుకునే ఇళ్ళు ఊర్లో అని పగలగొట్టి కట్టరు కదా, ఊరు ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. ఇది ఒక ప్రాసెస్. దాంట్లో పేదలకి ఒక భారీ ఎత్తునిచ్చినప్పుడు జరిగినటువంటి ప్రాసెస్ ఎన్నోసార్లు చూస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇట్లాంటి పిచ్చి వార్తలు లేదా ఇట్లా వక్రీకరణతో కూడిన వార్తలు రాస్తూనే ఉంటారు. తాజాగా ప్రభుత్వం దాన్ని సేఫ్ చేయాలి, పేదల భూమిని లాక్కుంటున్న దుర్మార్గుల నుండి కాపాడాలి. అది మాత్రం రాయడం మర్చిపోతున్నారు.